హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి పోలీ పాడ్యమి మీ రోజుదనమాట. పెడదామనుకుంటే రోజు అంతే పోతుంది. మార్నింగ్ అయితే నేను ఇంక ముందే పూజకి కావాల్సినవన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని. పోలీ పాడ్యమి అంటే ఇంట్లోనే చేసుకోవాలా లేకపోతే బయటైనా చేసుకోవచ్చా, బయట కుదిరిన వాళ్ళు ఏం చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు ఈ పోలీ పాడ్యమికి ఏం చేస్తామంటే నీటిలో దీపాలు అయితే వదులుతాం కదా. మామూలుగా పల్లెటూరులో అయితే చెరువులు, నదులు, కాలువలు అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ వదలటానికి వీలుగా ఉంటుంది. మరి సిటీలో ఉన్న వాళ్ళకి అలాంటి అవైలబిలిటీ ఏమీ ఉండదు కాబట్టి ఏదైనా టబ్బులో కానీ ఏదైనా వెడల్పాటి గిన్నెలో కానీ నీళ్లు పోసుకొని అందులో అయితే దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. నేను కూడా అలానే చేస్తున్నాను. అయితే ఇంట్లో వెలిగించుకోవచ్చు, దేవుడి ఫోటోల దగ్గరైనా లేకపోతే తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర చేసుకుంటారు. కొంతమంది అయితే ఆరు బయట నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి కదా, అక్కడైతే చేసుకుంటూ ఉంటారు. ఎవరికి ఉన్న సదుపాయాన్ని బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. నేనైతే తులసి కోట దగ్గర అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒక బేషన్లో వాటర్ పోసుకొని అందులోనే దీపాలను వదులుకుందామని అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ పోలీ పాడ్యమి కథ ఏంటి అనేది తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకి చిన్నప్పటి నుంచి దైవ భక్తి బాగా ఎక్కువ ఉండేదన్నమాట. పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉండేది. అయితే అత్తగారు గయాలిగా అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. అయితే కార్తీక మాసంలో ఆ అత్తగారు పోలిని తప్ప మిగిలిన కోడళ్ళందరినీ నదికి తీసుకువెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని తీసుకొస్తూ ఉండేది. అయితే ఈ పోలి ఏం చేసేదంటే ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్నని తీసి ఇంట్లో పెరటిలో ఉన్న పత్తి తీసుకొని ఆ దీపంలా చేసి వెలిగించుకునేది. అయితే ఇంకా ఇలా చేస్తుందేమోనని డౌట్ వచ్చి పోలి అత్తగారు కార్తీక పౌర్ణమి రోజు బాగా ఎక్కువ పనులు చెప్పి నదీ స్నానానికైతే వెళ్తారు. మిగిలిన కోడల్ని తీసుకొని దీపం వెలిగించటానికని దబదబా వాళ్ళు వెళ్ళగానే దబదబా పనులన్నీ చేసేసుకొని దీపాన్ని వెలిగించుకోవటానికి వాళ్ళ పెరటిలో ఉన్న పత్తి చెట్టుని తీసుకొని ఒత్తులుగా తయారు చేసుకుంటుంది. అలాగే ఇంటిలో కవ్వానికి ఉన్న వెన్నని నూనెలాగా చేసుకొని దీపం అయితే వెలిగిస్తుంది బావి దగ్గర. అది ఎవరికి కనపడకుండా ఒక బుట్ట అయితే బోర్లించి ఉంచుతుందన్నమాట. వాళ్ళ అత్తగారు తిరిగి వచ్చేలోపు పూజ అయితే పూర్తి చేసుకుంటుందన్నమాట. ఆమెకి ఇట్లాగా నిష్కలమైన భక్తిని ఉండటం వల్ల భగవంతుడు ఏం చేస్తాడంటే ఆమెని సశరీరంతో స్వర్గానికి తీసుకువెళ్తాడు. అయితే ఇది చూసిన మిగతా కోడళ్ళు అత్తగారు ఆశ్చర్యపోతారు. ఏమిటి, మేమైతే రోజు నదికి వెళ్ళి పూజ చేస్తున్నాం కదా, తను పూజ చేయకపోయినా ఇలా జరిగింది ఏంటని ఆ దేవదూతలను అడుగుతారు. అప్పటి నుంచి కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజున పోలి కథని చెప్పుకొని ఆమెలాగా స్వర్గద్వార ప్రవేశం కలగాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామందికి రోజు దీపం అయితే వెలిగించడానికి కుదరదు కదా. కార్తీక మాసం మొత్తం పూజ చేయకపోయినా కానీ ఈ పాడ్యమి రోజు కనుక పోలిని స్వర్గానికి పంపిస్తే మనకి ప్రాప్తి కలుగుతుందని చెప్పి చాలామంది ఒక్కరోజైనా సరే చేసుకుంటారనమాట. అదే చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా. నెల మొత్తం చేయలేని వాళ్ళు కార్తీక మాసం మొదటి రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇలాగ శుద్ధ పాడ్యమి రోజు దీపాలు వెలిగించినా కానీ మనకి నెల మొత్తం చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుందని. ఇంకా అందరూ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు కాబట్టి పొద్దున్నే లేచి చేయటానికి కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథ చెప్పుకొని ఇలాగా దీపాలను వెలిగించుకున్నట్లయితే ఆమె ఎలా స్వర్గానికి వెళ్ళిందో మనము కూడా అలానే స్వర్గానికి వెళ్తామని నమ్ముతారు. ఒత్తుల్ని వెలిగించి నదిలో వదలటానికి కుదరని నది, కోనేరు అవకాశం లేని వారు తులసి కోట వద్ద లేకపోతే మన ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా, అక్కడైనా పళ్ళెంలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం తులసి దళాలే, పువ్వులు, పసుపు, కుంకుమ వేసుకొని దీపాలను వదలవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి తగినట్టుగా రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం కదా. పల్లెటూరులో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, సిటీలో వాళ్ళు నది, చెరువుకి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ఇట్లాగ ప్లేట్లో నీళ్లు పోసుకొని దీపాలను అయితే వెలిగించుకోవచ్చు. నేనైతే మా తులసి కోట దగ్గర అయితే చేసుకున్నాను అనమాట. దీనికన్నా ముందు మనము గడప దగ్గర పూజ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా కానీ మొదట గడప లక్ష్మికి అయితే పూజ చేసుకుంటాం కదా. గడపని శుభ్రంగా కడిగి తర్వాత పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి. అలాగే తర్వాత పువ్వులతో అలంకరించుకొని అగరవత్తులు అయితే వెలిగించుకుంటూ ఉంటాము.
గడపకి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించుకోవాలి. ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి ఈరోజు మనము ఎన్ని వీలైనన్ని దీపాలను అయితే వెలిగించుకుందాము. అలాగే ఇంటి లోపల బయట మనం ఇంకా కార్తీక మాసం అంటేనే దీపాలను వెలిగించుకుంటాము. కార్తీక మాసం అయిపోతుందంటే మనమే అంత ఎక్కువగా దీపాలను అయితే వెలిగించుకోము కదా. అందుకని ఈ శుద్ధ పాడ్యమి రోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నీళ్ళలో వదిలేటప్పుడు ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క దాంట్లో పెట్టి అలాగా చాలా ఒత్తులుగా వదులుతూ ఉంటారు. కొంతమంది 30 ఒత్తులు, 31 ఒత్తి, 33 ఒత్తులు అలా మొత్తం గుత్తిలాగా చేసి ఒక దాంట్లో పెట్టి అలా చేసుకుంటూ ఉంటారు. ఎవరి సదుపాయాన్ని బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. నేనైతే తులసి కోట దగ్గర ఇంటి గుమ్మం ముందు అయితే ఇలా ముగ్గులతో అయితే అలంకరించుకున్నాను. మన ఇంటి గుమ్మం చూసి అందరూ చెప్తూ ఉంటారు కదా, ఇంటికి లక్ష్మీ కళ వచ్చింది అని. ఇంటి ముందు ముగ్గు అయితే ఎప్పుడూ వేసుకోవాలన్నమాట. అందులో కొంచెము పసుపు కుంకుమ కలర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అవి కూడా వేసుకుంటే చూడటానికి చాలా కళగా ఉంటుంది. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ముందు ఇంటి బయట ముగ్గు ఉందా లేదా అని చూసుకుంటుందని పెద్దలు అయితే చెప్తూ ఉన్నారు. ఏ ఇంటి ముందైతే పసుపు కుంకుమలతోటి గడప పచ్చగా ఉంటుందో, ముగ్గు వేసి అలాగే కళగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చెప్తారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే బయట అయితే ఇంకా దీపం వెలిగించుకోవడానికి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపుతోటి గణపతిని అయితే చేసుకున్నాము. కొంతమంది ఏంటంటే వినాయకుడి విగ్రహాలు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ శాతం పసుపుతోనే వినాయకుడిని చేసుకుంటారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలని డౌట్ చాలామందికి వస్తుంది. ఇలా పసుపుతో చేసుకున్న వినాయకుడిని మనం మొహానికైనా రాసుకోవచ్చు పూజ అంతా అయిపోయిన తర్వాత. లేదు అంటే తులసి కోటలో అలాగ పెట్టి వాటర్ అయినా పోయొచ్చు, లేకపోతే ఒక గిన్నెలో పసుపు గణపతిని పెట్టి నీళ్లు పోసేసి మొత్తం కలిపేసి ఏదైనా చెట్లకి అయినా పోయొచ్చు అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ముందుగా తులసి మాతకి అయితే మనము గంధము కుంకుమలతో అయితే బొట్టులు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. తర్వాత పూలతోటి, తర్వాత పసుపుతోటి వినాయకుడిని చేసుకున్నాను. తర్వాత మనం ఈ నెల మొత్తము కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తాము కార్తీక దామోదరుడి కోసం కాబట్టి. తులసి చెట్టులోని మట్టి కొంచెం తీసుకొని కార్తీక దామోదరుని అయితే తీసుకుంటున్నాను. తర్వాత షోడోపచార పూజ అయితే పూర్తి చేసుకుంటాను. పసుపు గణపతికి కార్తీక దామోదరుడికి అయితే పూజ చేసుకున్న తర్వాత మనము ఈ పోలి ఒత్తిని వెలిగించుకోవాలన్నమాట. నీటిలో దీపాన్ని వెలిగించుకోవటం అంటారు కదా, అలాగా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్సే రావట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కదండి. వీడియో చూసినప్పుడు ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ఇది అసలు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, పాడ్యం అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది కదా. కాకపోతే నాకు కొంచెం తిరుపతి వెళ్ళొచ్చాక కొంచెం జలుబు దగ్గు ఉండటం వల్ల వాయిస్ అయితే సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, కొంచెము హార్డ్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పి వీడియోస్ పెట్టడానికి కొంచెము టైం పడుతూ ఉంది. బ్రహ్మ ముహూర్తంలో ఇలా పూజ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం మొత్తం పొద్దున్నే 4 గంటలకే లేసి పూజ చేసుకుంటున్నాం కదా. తర్వాత దీపాలను వెలిగించుకొని అవి దీపాలను చూస్తూ ఉంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసం అనే కాదు, ఏ రోజైనా కానీ మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దీపాలు వెలిగించుకుంటాం కదా. పొద్దున్నే ఆ దీపాలను చూస్తుంటేనే మనకి తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంట్లో కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడన్నా కుదరక ఇంట్లో దీపం కనుక వెలిగించకపోతే ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో కళగా లేనట్టు ఉంటుంది. పొద్దున్నే అలా దీపారాధన చేసుకున్నప్పుడైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది నాకు. అందులోనూ కార్తీక మాసం అంటే మనం దీపాలను ఎక్కువ వెలిగించుకుంటాం కదా, అసలు చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ప్రతిరోజు పండుగ అన్నట్టయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కార్తీక దామోదరుడికి అలాగే వినాయకుడికి కూడా నివేదన చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు బేసిన్ అయితే పెట్టుకున్నాను కదా, అందులో వాటర్ పోసుకొని శుద్ధ పాడ్యమి రోజు ఇలా దీపాలను అయితే నీటిలో వదులుతున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే తులసి కోట దగ్గర అయితే చేసుకుంటానన్నమాట.
ఇక్కడ వీడియో తీయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా ట్రైపాడ్ మా బాబు పాడు చేశాడనమాట. ఇంకా ఎట్లా వీడియో తీద్దామన్నా కానీ ఇదైతే సరిగ్గా రావట్లేదనమాట. కాకపోతే ఎట్లా ఏదో కొంచెం అడ్జస్ట్ చేసి చేశాను. వాటర్ పోసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు అవి వేసుకున్న తర్వాత దీపాలను అయితే వదులుకుంటాము. ఆ దీపాలను వదిలిన తర్వాత కొబ్బరికాయని కొట్టుకొని అలాగే నైవేద్యంగా ఎక్కువ వడపప్పు, పానకము, చలివిడి చేసుకుంటూ ఉంటారు. నేనైతే అవేం చేయలేదు, వడపప్పు మాత్రమే చేశాను. కొందరైతే పొంగలి చేసుకుంటూ ఉంటారు. ఇంకా నాకైతే ఇంకా అవన్నీ కుదరలేదనమాట. అందుకని నేను నైవేద్యంగా అరటిపళ్ళు, వడపప్పు మాత్రమే పెట్టాను. అలాగే బయట అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా మామూలుగా మనం రోజు దీపారాధన ఎలా చేసుకుంటామో ఇంట్లో ఫోటోలు కూడా అన్నీ అయితే దీపారాధన చేసుకున్నాను. అమావాస్య తర్వాత మనం మళ్ళీ దేవుడి గుడి అయితే ఒకసారి అయితే సర్దుకుంటాం కదా, ఒకసారి పేపర్లు మార్చుకొని దేవుడి ఫోటోలన్నీ సరిగా సెట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. నాకైతే ఈ దీపాల కాంతి చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాగ దీపాలను అయితే నేను వదులుకున్నాను అనమాట. అసలు చూస్తుంటేనే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి సంవత్సరం నేను ఇలాగే తులసి కోట దగ్గర చేసుకుంటాను. గుంటూరులో మా ఇంట్లో అయితే తులసి కోట బయట ఉంటుంది. బయట నక్షత్రాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఎదురుగా హౌస్ ఉండటం వల్ల నక్షత్రాలు అనేవి కనిపించట్లేదు. ఇలా నక్షత్రాలు కనిపించేటట్లు ఆరు బయట కూడా చేసుకుంటారు కొంతమంది. తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు తులసి కోట పెట్టుకోవటం అనేది ఆనవాయితీ అనేది లేదు అంటూ ఉంటారు. ఇది మన ఇష్టం అన్నమాట. తులసి కోట పెట్టుకుంటే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మార్నింగ్ మనం బయటికి వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా ఒకసారి తులసి మాతకి నమస్కారం చేసుకొని వెళ్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అంతే తులసి మాతకు చెప్పి వెళ్తాము అనమాట. అమ్మ వెళ్ళి వస్తాము, అప్పటి వరకు చూస్తూ ఉంటామ్మా అని అలా చెప్పి వెళ్తే తులసి మాత మన ఇంటిని రక్షిస్తుందంట. మనం మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుందంట. నాకు ఇది వేరే వాళ్ళు చెప్పారు, నాకు కూడా తెలియదు.